వృషభ వృషభ అని కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా. ఆ, మోహన్ లాల్ హీరో. మొన్న గురువారం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది. నేను ట్రైలర్ అవి చూశాను. చూస్తే ఏదో పీరియాడిక్ సినిమా, కొద్దిగా మగధీరలాగా, పునర్జన్మ ఇలా ఇలా అనిపించింది. తీరా సినిమా చూస్తే ఇది డబ్బింగ్ సినిమా కాదు, స్ట్రైట్ తెలుగు సినిమానే. తెలుగులో తీశారు, మలయాళంలో తీశారు. రెండు భాషల్లో డైలాగ్స్ వాళ్ళు యాక్టర్లు చెప్పారు. అది సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. మామూలుగా మలయాళం తీసేసి మోహన్ లాల్ కాబట్టి డబ్బింగ్ చేసి తెలుగులో, ఎందుకు మరి రెండు భాషల్లో తీశారు. ఇక సినిమా చూస్తే అంటే 2 గంటలే ఉంది సినిమా, చిన్న సినిమానే. సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే ఏదో రాజుల కాలంలో మనకు అంటే మన బాహుబలిలో మహేష్మతి లాంటి పెద్ద సామ్రాజ్యం లాంటి చూపించి ఏదో స్టోరీ చెప్పారు. ఓకే అనుకున్నాను. అక్కడ తర్వాత మన హీరో ఇంట్రడక్షన్ మన మోహన్ లాల్ది. అంతకంటే ముందు మన ఇంకా హీరోయిన్ ఉంది, రాగిణి ద్వివేది అని, కన్నడలో చాలా పాపులర్ ఆమె ఇంట్రడక్షన్. ఆమె ఏదో ఫైట్ లాగా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంచెం సీన్లు చూస్తే అంటే గుర్రాల మీద పోయే సీన్ అయితే ఎంత ఫన్నీగా, ఎంత కామెడీగా ఉందంటే ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మల మీద పోయినట్టు చూపించారు. కొద్దిగా గుర్రాల మీద పోయినట్టు చూపించచ్చు కదా, ఏంటో బా. ఆ తర్వాత వచ్చిన సీన్ ఏంటో అంటే యాక్టర్లు అందరూ కొత్త కొత్త వాళ్ళు, అంటే మలయాళంలో మరి ఏమో తెలియదు కానీ అందరు తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ ఏదో ఆర్టిఫిషియల్గా ఉంది అంత సెట్టింగ్, సెటప్, డైలాగ్స్ అవన్నీ. మన అజయ్ ఉన్నాడు ఆ సీన్లో, మనకు మోహన్ లాల్తో పాటు అజయ్ క్యారెక్టర్ ఉంది. ఆ తర్వాత సీన్లోనే అంటే అక్కడ ఏదో కొద్దిగా మెయిన్ స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. సిల్లీగా ఉంది అదంతా. ఆ తర్వాత హీరోయిన్ రాగిణి ద్వివేది అంతకుముందే ఫైట్ చేసింది ఆమె. ఆ నెక్స్ట్ సీన్లో డెలివరీ అవుతుంది. అదే నాకు అర్థం కాలేదు, ఏంట్రా బాబు ఇందాక ఫైట్ చేస్తున్నప్పుడు కడుపుతున్నట్టు కూడా చూపించలేదు కదా. అదే రోజు రాత్రి అంటే రాత్రి ఫైట్, రాత్రి డెలివరీ అంట. ఇది ఇంత చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోయాయి కంప్లీట్గా. సరే మోహన్ లాల్ కదా, మోహన్ లాల్ అంటే కొద్దిగా మంచిగానే ఉంటుంది కదా సినిమా అని చూస్తే ఇక అక్కడ కట్ అయిపోయింది సినిమా. అక్కడ కట్ అయిపోయి ప్రజెంట్ టైంలో అంటే ఇప్పట్లో జరుగుతున్నట్టు చూపించారు. సో ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో చూపించి ఏదో కొద్దిగా మంచి ఎలివేషన్ డైలాగ్ పడితే మళ్ళీ ఇంకా మోహన్ లాల్ ఎంట్రీ అనుకుంటే మోహన్ లాల్ ఎంట్రీ కాదు, ఎవరో కొత్త అబ్బాయి, ఎవరో అతను హీరో. తర్వాత కనుక్కున్నాను, అతను హీరో, యంగ్ హీరో. రెండో సినిమా అంటే అతనిది. కన్నడ ఇండస్ట్రీ అంటే కన్నడలో ఇంద్రజిత్ లంకేష్ అనుకుంటా. ఇంద్రజిత్ లోకేష్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. అతని కొడుకు అంట సమర్జిత్ అంటే ఇతని పేరు. అతని ఇంట్రడక్షన్ పెట్టారు ఫైట్తో. సరేలే అప్కమింగ్ హీరో కదా, ఛాన్స్ ఇచ్చినారులే అనుకున్నాను. ఆ తర్వాత ఇక మోహన్ లాల్కి ఆ కొత్త హీరోకి ఇద్దరి మధ్యన అనుబంధం అలా చూపించి ఆ తర్వాత వెంటనే మన ట్రైలర్లో ఏదైతే చూపించారో మన మోహన్ లాల్కి ఏదో పునర్జన్మ ఉన్నట్టు అలా చేసుకుంటూ వెళ్ళి ఇక కొత్త హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి అమ్మాయి మనకు తెలుగులో ఈ సినిమాలో చేసింది, బాగుంటుంది, నయన్ సారిక అనేసి. కళ్ళు పెద్దగా ఉంటాయి కానీ ఈ సినిమాలో విచిత్రంగా ఉంది అమ్మాయి. ఆ హీరో ముందు అలా పొట్టిగా కనపడుతుందో మరి లావ్ అయ్యిందో ఏమో తెలియదు. కానీ అసలు ఇక అక్కడి నుంచి ఒక అరగంట పాటు హీరో హీరోయిన్ మధ్యన అంటే వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయడము, వాళ్ళిద్దరు మాటలు, వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డం, ఇవంతా ఎంత అసలు డైజెస్ట్ కాలేదు నాకు. అసలు ఏంటారు మళ్ళీ దానితో ఒక పాట, మళ్ళీ వెంటనే బ్రేకప్, ఆ బ్రేకప్ సిల్లీ రీజను, మళ్ళీ వెంటనే కలుసుకోవడము. ఆ మధ్యన మోహన్ లాల్ ఏదో ఫోన్లలో మాట్లాడుతుంటాడు, ఏదో ఊరంటారు, అక్కడ మన భద్రం క్యారెక్టర్ పెట్టారు. అసలు ఎంత గలీజ్గా ఉందని అంత గలీజ్గా ఉంది సినిమా. ఇక ఇలా వెళ్ళింది. ఇక ఫస్ట్ హాఫ్ ఇక ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ పెట్టుకున్నారు. మళ్ళీ అదే ఆ పిల్ల హీరోతోనే ఎలివేషన్ షాట్ పెట్టి ఫైట్ పెట్టుకున్నారు. ఏంటబ్బా ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోనా, ఈ కొత్త హీరోనా అర్థం కాలేదు నాకు. కానీ ఇంటర్వెల్ ఫైట్లో మళ్ళా కుర్ర హీరోని కాపాడడానికి మళ్ళీ మనం మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తే మోహన్ లాల్ హీరో అనుకున్నాను. కానీ అక్కడ ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ట్విస్ట్ కోసమా ఇంత కథ నడిపారో అనుకున్నా. ట్విస్ట్ అయితే బాగుంది, ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు ఆ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ అయిపోయాక భరించలేకపోయాను నేను. ఏమంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటి బాగుంది, ఇక అంతే. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇక ఆ ట్విస్ట్ మీదనే. ఇంకా అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే పునర్జన్మలు కదా, మన అయ్యప్ప పి శర్మ క్యారెక్టర్తో సింపుల్గా చెప్పేసి అక్కడ మళ్ళీ రాగిణి ద్వివేది క్యారెక్టర్. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ కుర్ర హీరోకి ఎలివేషన్ షాట్, మళ్ళీ ఎలివేషన్ ఫైట్, అతనిదే ఫ్లాష్ బ్యాక్ కూడా.
అక్కడ మన ఆలీది ఒక సీన్ పెట్టుకున్నారు. ఆలీ ఉన్నాడు, అజయ్ అండ్ ఆలీ అండ్ ఈ కొత్త హీరో. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఇక మోహన్ లాల్తో కాన్ఫ్రంటేషను, అక్కడ ఇంక ఏంటో జరిగిపోతుంటుంది అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా. సిల్లీగా అసలు ఎందుకులే అయ్యి బాబోయ్. ఇక ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ఇక ప్రీ క్లైమాక్స్ ఫైటు అంతా హైదరాబాద్లోనే తీశారు. మన కోకాపేటలో మన ఆచార్య సెట్, ఆ సెట్లోనే తీశారు సినిమా అంతా. అబ్బా దేవుడా బతికిచ్చాడు. క్లైమాక్స్లో కూడా మళ్ళీ కుర్ర హీరోదే పెట్టుకున్నారు. ఇక లాస్ట్ తప్పదన్నట్టు ఇక ఎలివేషన్ పెట్టుకుని మోహన్ లాల్కి ఒక ఫైట్ పెట్టారు. అసలు మోహన్ లాల్ ఎందుకు ఒప్పుకున్నాడు ఈ సినిమా అని నాకు అర్థం కాలేదు. అసలు డైలాగ్ డెలివరీ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఏమీ లేవు. మోహన్ లాల్ ఉన్నాడంటే ఉన్నాడు. ఇంకా కొత్త హీరో రెండో సినిమా ఆ పిల్లోని కోసమే తీసినట్టున్నారు. ఈ సినిమా డైరెక్టర్ నందకిషోర్ అనేసి కన్నడ డైరెక్టర్. ఇతను కన్నడలో చాలా సినిమాలు తీశాడు ఇతను. ఇప్పుడు తెలుగు అండ్ మలయాళంలో ఫస్ట్ టైం యాక్టర్లు కన్నడ యాక్టర్ అంటే కొత్త హీరో కన్నడ యాక్టర్ రాగిణి ద్వివేది కన్నడనే. ఒక హీరో ఒక్కడు మోహన్ లాల్, ఇంకా సపోర్టింగ్ కాస్ట్ అయితే మన తెలుగు వాళ్ళని పెట్టుకున్నాడు. మ్యూజిక్ శామ్సియస్ ఏదేదో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మ్యూజిక్ కూడా ఏమీ లేదు సినిమాలు. అసలు ఎందుకు తీశారో అర్థం కాలేదు. అంటే మా మోహన్ లాల్ ఇలాంటి పీరియాడికల్ సినిమాలు కొన్ని ట్రై చేశాడు మలయాళం నుంచి. అంటే మన బాహుబలి రేంజ్లో తీయాలని ట్రై చేస్తారు కానీ సెట్ అవ్వదు. సినిమాకి బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. సినిమాకి 75 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ అంత బూడిదలు పూసిన పన్నీరే. అసలు ఈ 70 కోట్ల బడ్జెట్ అసలు వేస్ట్ చేశారు. కథ లేదు, కాకరకాయ లేదు, కమామిషన్ ఏమి, అసలు ప్రజెంటేషన్ చండాలంగా ఉంది. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. మోహన్ లాల్ది మిస్టేక్ ఇలాంటి సినిమాలు చేయడము. కొత్త హీరోకి హెల్ప్ అవుతుందేమో కానీ అతనికి కానీ కెరియర్లో, బట్ మిగతా ఎవరికి హెల్ప్ కాదు ఈ సినిమా. ఎవరికి యాక్టింగ్ చేయలేదు, ఎవరికి ఏమి రాలేదు. మెయిన్ డైరెక్టర్ ఫాల్ట్, స్టోరీ ఫాల్ట్. దానికంటే ప్రొడ్యూసర్లు ఎంతమంది, దీనికి 9 మంది ప్రొడ్యూసర్లు ఈ సినిమాకు. మెయిన్ ప్రొడ్యూసర్లు మన బాలాజీ టెలిఫిల్మ్స్, మన జితేంద్ర కూతుర్లు శోభా కపూర్, ఏక్తా కపూర్. వీళ్ళు ఎందుకు తీయాల్సి వచ్చిందో ఈ సినిమా నాకు అర్థం కాలేదు. జితేంద్ర కూడా ఒక క్యామియో అపీరెన్స్ పెట్టుకున్నారు జితేంద్రని కూడా. అసలు ఎందుకు ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడే అంత మంచిది. ఈ క్రిస్మస్కి వచ్చిన సినిమాల్లో నేను చూస్తున్న లాస్ట్ సినిమా అనుకుంటా ఇది. ఇంకొకటి ఉంది హిందీ సినిమా, అది ఎలా ఉంటుందో తెలీదు. అన్నీ అయిపోయాయి. చూసిన వాటిలో ఇది వర్స్ట్ సినిమా, ఈ వృషభ. సో నా రేటింగ్ వచ్చి 1/5. అస్సలు చూడొద్దని చెప్తాను ఈ సినిమాని. థియేటర్కి వెళ్ళి, థియేటర్ కాదు కదా, రేపొద్దున ఓటీటీకి వచ్చినా కానీ చూడొద్దండి. టీవీలో వచ్చినా ఫ్రీగా వచ్చినా కానీ చూడొద్దండి. చూడలేరు, అంత వర్స్ట్గా ఉంది మూవీ. మోహన్ లాల్ మీద ఉన్న గౌరవం పోతుంది ఈ సినిమా చూస్తే. సో అది వృషభ. నా రేటింగ్ 1/5. డోంట్ వాచ్. ఒకవేళ చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అసలు వద్దని చెప్తాను. 2 గంటల టైం బతికిచ్చారు. 2 గంటలే పెట్టి సినిమాని. ఇంకా 2.5 గంటలు అయింటే నేను చచ్చిపోదునేమో. అసలు టైటిల్ ఏంటో, సినిమా ఏంటో, ఆ పునర్జన్మ ఏంటో, ఆ రాజుల కాలం ఏంటో, ప్రజెంట్ టైం ఏంటో, ఒక్కటంటే ఒక్కటి. ఒక తలాతోక లేని సినిమా, తలాతోక లేని యాక్టింగ్, తలాతోక లేని డైలాగ్స్. అదేదో దేనికి న్యాయం చేయలేకపోయారు వీళ్ళు. కానీ ఓన్లీ కన్నడ వరకు తీసి, కన్నడ ఇండస్ట్రీ వరకు తీసుకుని కన్నడ వాళ్ళతో తీసింటే అదొక రకం, లేదా మలయాళం వరకు తీసుకుంటే అదొక రకం, లేదా తెలుగు వరకు తీసుకుంటే ఒక రకం, లేదా హిందీ వరకు తీసుకునే ఒక రకం. ఇదంతా మిక్స్ చేసి ఆల్ ఫ్రూట్స్ జ్యూస్ మిక్స్ లాగా చండాలంగా ఉంది ఈ వృషభ. ఓకే, బాయ్.